దించినా లేకపోతే తల దించినా అది కేవలం నా జెండా కట్టడానికే తప్ప ఇంకేమీ కాదు. ఈ వేదిక నుండి తెలంగాణ కొన్ని దురదృష్టవశాత్తు మనం ఓటమి చెందాం. అట్లాగే తెలంగాణ నాయకులు ఎవరైతే ఉన్నారో కలిసిమెలిసి ప్రయాణం చేస్తూ అక్కడ అట్లాగే ప్రతి క్షణం మన సమస్యల పైన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సమస్యల పైన పోరాడుతూ ఉన్న మన నాయకులను ఈ సభ ద్వారా అభినందన చేస్తున్నాం. అట్లాగే ఈరోజు గల్లీ నుండి ఢిల్లీ వరకు మన జెండా ఎగురుతుంది. మన తెలుగుదేశం పార్టీ మన తెలుగు ప్రజల ఆత్మగౌరవం అనిపిస్తున్నాం. అండమాన్ దీవుల నుండి కూడా మన తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడుతుంది. ఎప్పుడు కూడా దేశంలో గలం వినిపించిందే తప్ప ఎప్పుడు కూడా వెనకడుగు వేయలేదు. మనం సూపర్ హిట్ ఈ 2 సంవత్సరాల పాలనలో సూపర్ 6ని సూపర్ హిట్ చేశాం. దీపం 2 పథకం కింద 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం. తల్లికి వందనం, ఫ్రీగా బస్ సర్వీస్, అట్లాగే రైతులను ఆదుకుంటున్నాం. ప్రతి ఒక్కరి ఇంట్లో వెలుగులు తీసుకొస్తున్నాం. ప్రతి వర్గం, ప్రతి కులం, ప్రతి మతానికి న్యాయం చేస్తుంది మన కూటమి ప్రభుత్వం. ఈరోజు అభివృద్ధే కాకుండా సంక్షేమమే కాకుండా అభివృద్ధి వైపుకు పరుగులు తీస్తున్నాం. నారా లోకేష్ అన్న గారి కోరిక 24 లక్షల జాబులు యువతకు అందించాలని, ఆ కోరిక కూడా త్వరలో. యువత భవిష్యత్తు అంటేనే గుర్తుకొచ్చే పేరు నారా లోకేష్ అన్న. అట్లాగే తెలుగుదేశం సింహానికి శక్తి గర్జన ఎలా అవుతుందో మన తెలుగుదేశం పార్టీకి శక్తి నారా లోకేష్ అన్న అని నేను గర్వంగా చెప్పుకోగలుగుతున్నాను. ఈరోజు రాష్ట్రంలో 2 సంవత్సరాల కాలంలో 23 లక్షల కోట్లతో పెట్టుబడులు తీసుకొచ్చాం. దాదాపు 800 పైన కంపెనీలకు ఏదో ఒక రోజు ప్రతిరోజు శంకుస్థాపనలు కానీ ప్రారంభోత్సవం కానీ జరుగుతూనే ఉంది. కానీ గొడ్డలి పార్టీ సమయంలో ఒక్క కంపెనీ కూడా రాలేదు అని నేను చెప్తున్నాను. అట్లాగే సంక్షేమం, అభివృద్ధి, జాబ్సే కాకుండా ఒక పక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ని పూర్తి చేస్తున్నాం. శాంతి భద్రతను మనము చూసుకుంటున్నాము. ఇలా చేసుకుంటూ పోయి 5 సంవత్సరాల కాలంలో మనం అనుకున్న టార్గెట్ రీచ్ అవ్వబోతున్నాం. అలాగే నా స్పీచ్ కంప్లీట్ చేసే ముందు యువగలం చెప్పాలి. ఆనాడు యువగలం పాదయాత్ర ద్వారా లోకేష్ అన్న ట్రైలర్ చూపిస్తే ఈరోజు ప్రజలే సినిమా చూపించారు మన గొడ్డలి పార్టీకి. ఆనాడు ప్రతి అడుగున అడ్డంకులే. ఆ అడుగులు ఈరోజు శక్తిగా మారి, ఆనాడు యువగలం అడుగులే ఈరోజు శక్తిగా మారాయని గర్వంగా చెప్తున్నాను. అట్లాగే ఈరోజు ఈ పవిత్ర సమయాన ఈ మహాసభ ముందు 7 ముఖ్యమైన చరిత్రాత్మక నిర్ణయాలను ఉంచుతున్నాను. అధినేత నాయకత్వంలో మరో ఆలోచనకు తావివ్వకుండా తెలుగుదేశం పతాకం నిరంతరం రెపరెపలాడేలా ముందుకు సాగాలి. ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా నడుం బిగించి ప్రభుత్వానికి అండగా నిలవాలి. ప్రత్యర్థుల దుష్ప్రచారాన్ని నుండి రాష్ట్ర స్థాయి వరకు బలంగా తిప్పికొట్టాలి. మన ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమాలను ప్రజాక్షేత్రంలోని బలంగా తీసుకెళ్లాలి. ఆధునీకరించబడిన పార్టీ సిద్ధాంతాలను ప్రతి కార్యకర్త చిత్తశుద్ధితో ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రచారం చేయాలి. మన రాజకీయ ప్రత్యర్థి జిత్తులమారి నక్క లాంటివాడు. అతని అవినీతి అక్రమాలపై ప్రతి కార్యకర్త డేగ కన్నులతో